మరికొద్దిసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజైన ఈ రోజే 2 సంచలన బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచుతూ బిల్లు తయారు చేసింది. అలాగే వందే మాతరం గేయానికి జాతీయ గీతం జనగణమనతో సమానంగా అధికారిక హోదా కల్పిస్తూ బిల్లు రూపొందించింది. గేయానికి అవమానం కలిగిస్తే క్రిమినల్ నేరంగా పరిగణించేలాగా రూపొందించిన అమెండ్మెంట్ బిల్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టనున్నారు. మరికొద్దిసేపట్లోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజైనటువంటి ఈ రోజు 2 సంచలన బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచుతూ ఒక బిల్లు తయారు చేసింది. ఇక వందే మాతరం గేయానికి జాతీయ గీతం జనగణమనతో సమానంగా అధికారిక హోదా కల్పిస్తూ బిల్లు రూపొందించింది. గేయానికి అవమానం కలిగిస్తే క్రిమినల్ నేరంగా పరిగణించేలాగా రూపొందించిన అమెండ్మెంట్ బిల్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టబోతున్నారు.